వన్స్ మనం డొమైన్ నేమ్ పర్చేస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది హోస్టింగ్ అకౌంట్. ఈ హోస్టింగ్ అకౌంట్ లోపల మన ఏదైతే వెబ్సైట్ ఫైల్స్ ఉంటావో అవి మనం అప్లోడ్ చేసిన తర్వాత అవి మనకు ఇంటర్నెట్లో అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క హోస్టింగ్కి కూడా మనకు ఒక ఐపీ అడ్రస్ అనేది వాళ్ళు మనకి ఇస్తారు. సో ఎప్పుడైతే మనం ఆ ఐపీ అడ్రస్ని మన డొమైన్ నేమ్ కనెక్ట్ చేస్తామో అప్పుడు ఆ డొమైన్ నేమ్ బ్రౌజర్లో ఎంటర్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ అనేది సర్వ్ అవుతుంది. సో ఈ వీడియోలో ఓన్లీ అసలు హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలి, దాంట్లో ఎలాంటి ప్లాన్స్ ఉంటాయి మాత్రం డిస్కస్ చేస్తాము. అవి రెండు ఎలా కనెక్ట్ చేయాలి, డిఎన్ఎస్ రికార్డ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, నేను ప్రిఫర్ చేసే హోస్టింగ్ ఈ టైంలో అయితే హోస్టింగర్ ప్రిఫర్ చేస్తున్నాను అండి, India.in. సో ఎందుకంటే వీళ్ళ ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియో అనేది చాలా బాగుంది వెన్ కంపేర్డ్ టు అదర్ కంపెనీస్. ఇంకొక కొంచెం ప్రీమియం హోస్టింగ్ కావాలి, మంచి ఫీచర్స్ ఉండాలంటే ఇంకొక కంపెనీ వచ్చేసి సైట్ గ్రౌండ్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం వరల్డ్ వైడ్గా చాలా బాగుంటుంది. సో మన లోకల్ ఇండియా వాళ్ళకైతేనేమో బెస్ట్ హోస్టింగర్ తీసుకోండి, కొంచెం తక్కువలో వస్తుంది, ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. వేరాజ్ ఇంకొంచెం గ్లోబల్గా ఉన్న వరల్డ్ వైడ్గా ట్రాఫిక్ వచ్చే సైట్స్కి సైట్ గ్రౌండ్ నేను రికమెండ్ చేస్తాను. ఓకే, when it comes to the hosting, మనకి ఇక్కడ జనరల్గానైతే 3 types ఆఫ్ హోస్టింగ్ ప్లాన్స్ ఇస్తారు. ఒకటి ఏంటంటే డెడికేటెడ్ హోస్టింగ్, పిపిఎస్ అండ్ షేర్డ్ హోస్టింగ్ అని ఉంటాయి. డెడికేటెడ్ హోస్టింగ్ అంటే ఏంటంటే ఎంటైర్ సర్వర్ అనేది మీకు డెడికేటెడ్గా ఉంటుంది. దాని యొక్క అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు దాంట్లో షేరింగ్ అనేది ఉండదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క ఒక సర్వర్ లోపల 32 GB ర్యామ్ లేదంటే ఎంటైర్లీ ఒక 16 core ప్రాసెసర్, ఇలా మీకు కంప్లీట్ రీసోర్సెస్ అనేది మీ వెబ్సైట్ మాత్రమే ఇస్తారు. అది స్టార్టర్స్కి అది అవసరం ఉండదు, పెద్ద పెద్ద ఎంటర్ప్రైజ్ లెవెల్ కంపెనీస్ మాత్రమే జనరల్గా తీసుకుంటాయి అవి. వేరాజ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి విపిఎస్ హోస్టింగ్. విపిఎస్ ఏంటంటే అదే డెడికేటెడ్ హోస్టింగ్లో మీకు స్లైస్ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ లోపల ఓవరాల్గా ఒక 32 GB ర్యామ్ ఉందంటే మీకు ఆ స్లైస్ అంటే మీకు డెడికేటెడ్గా ఆ 32లో ఓన్లీ మీకు 4 అంటే 4, 8 అంటే 8 GB లేదంటే 16 GB అంటే 16 GB అలా డెడికేటెడ్ రీసోర్సెస్ ఇస్తారు. కాకపోతే మొత్తం సర్వర్ కాదు, ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ది సర్వర్. ఆబ్వియస్గా మనకు ప్రైస్ అనేది మనకు డెడికేటెడ్కి విపిఎస్కి తగ్గుకుంటూ వస్తుంది. వేరాజ్ విపిఎస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి షేర్డ్ హోస్టింగ్. జనరల్గా మనకు షేర్డ్ హోస్టింగ్ సరిపోతుంది మన చిన్న చిన్న వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు, బిజినెస్ వెబ్సైట్స్ కానీ లేదంటే చిన్న ఈకామర్స్ వెబ్సైట్స్ కానీ అలాంటి వాటికి అంటే తక్కువ ట్రాఫిక్ వచ్చే వాటికి షేర్డ్ హోస్టింగ్ అనేది ఈ టైంలో సరిపోతుంది. సో ఈ షేర్డ్ హోస్టింగ్ అంటే ఏంటంటే మళ్ళీ ఆ విపిఎస్ లోపల కూడా మళ్ళీ డిఫరెంట్ ప్లాన్స్ అనేవి డివైడ్ చేస్తారు, అంటే రీసోర్సెస్ ప్రకారం. సో ఇక్కడ మనకు హోస్టింగర్లో ఉన్న షేర్డ్ హోస్టింగ్ ప్లాన్స్ చూస్తే జనరల్ ఇక్కడ మీరు సర్వీసెస్ మీరు క్లిక్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు hostingr.in అని ఓపెన్ చేయండి. ఓకే, ఇది ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతుంది డైరెక్ట్గా. సో సర్వీసెస్ మీరు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా ప్లాన్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఇక్కడ వెబ్సైట్ హోస్టింగ్ ఉంది కదా, వెబ్సైట్ హోస్టింగ్ మీరు క్లిక్ చేసి జనరల్గా ఈ ప్రైసెస్ ఏంటివంటే వాళ్ళు చెప్పడానికి 149 per month అని చెప్తారు, కానీ మీరు ఫైనల్గా ప్రైసింగ్ దగ్గర పర్చేస్ పేజ్ దగ్గరికి వెళ్ళేసరికి మీరు అట్లీస్ట్ 2 years కమిట్మెంట్ కానీ 3 years కమిట్మెంట్ కానీ తీసుకుంటేనే ఈ ప్రైస్ ఇస్తామంటారు. సో డైరెక్ట్గా మనం కిందికి వెళ్తే వీళ్ళ దగ్గర ప్లాన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వీళ్ళకి 3-4 ప్లాన్స్ ఉన్నాయి. సో దీంట్లో సింగిల్ వెబ్సైట్ అంటే ఓన్లీ చిన్న కంపెనీలు ఏదైతే ఉంటాయో ఒకటే కంపెనీ ఉండి వాళ్ళకి తక్కువలో అయిపోవాలనుకుంటే ఈ ప్లాన్ సరిపోతుంది. ఈ ప్లాన్ సరిపోతుంది. సో సింగిల్ వెబ్సైట్ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, 10,000 విజిట్స్ వరకు సరిపోతుందని చెప్తుంది. 10 GB స్టోరేజ్ ఇస్తారు. వేరాజ్ 25 వెబ్సైట్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ వెబ్సైట్స్ ఉన్న వాళ్ళు ఈ ప్లాన్ తీసుకుంటే సరిపోతుంది. వేరాజ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సో ఆబ్వియస్గా మనం ప్రైస్ ఎక్కువ పెంచుతున్న కొద్దీ మనకి పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ప్లస్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ మనం హోస్ట్ చేసుకునే కెపాసిటీ కూడా పెరుగుతూ వస్తుంది. క్లౌడ్ స్టార్టప్ అంటే ఇందులో ఇంకా మనం ఆల్మోస్ట్ ఒక 100 వెబ్సైట్స్ వరకు హోస్ట్ చేసుకోవచ్చు. జనరల్గా 100 వెబ్సైట్స్ మనం వేయకూడదు, వేస్తే చాలా స్లో అయిపోతుంది సర్వర్, కాకపోతే వాళ్ళు అట్లా చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 వెబ్సైట్స్ తీసుకున్నప్పుడు మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 50 వేసుకుంటే మీకు సరిపోతుంది. మరి అంతకన్నా ఎక్కువ వెళ్తే ఇంకా సర్వర్ అనేది ఓవరాల్గా స్లో అయిపోతూ ఉంటుంది. ఇవి వేసుకోవచ్చు, 100కి 100 వేసుకోవచ్చు, కానీ స్లో అయిపోతుంది. జనరల్గా నాట్ రికమెండెడ్. సో బిజినెసెస్కి అయితే నేను ఈ హోస్టింగ్ రికమెండ్ చేస్తాను. ఇది మంచి కరెక్ట్ మిడిల్ గ్రౌండ్లో ఉంది, పర్ఫార్మెన్స్ టు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ కూడా. అఫ్కోర్స్ మనం మళ్ళీ అగైన్ 50 అన్నప్పుడు 50 వేసుకోకుండా ఒక 50% వేసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఇస్తాయి అన్నట్టు ఇది జనరల్గా. ఓకే, ఇప్పుడు పర్చేస్ చేయాలంటే జస్ట్ నేను ఈ హోస్టింగ్ ప్లాన్తో నేను చూస్తాను.
మీకు చూపిస్తాను జస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. మీరు చూస్ ప్లాన్ అని క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా కార్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, కార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, వాళ్ళు 89 per month అనేది మీరు 48 months తీసుకుంటేనే ఇస్తా అంటున్నారు. వేరాజ్ మీరు 12 months సెలెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్గా అది ఎక్కడికి వెళ్ళిపోయింది, 189 రూపీస్ పర్ మంత్కి వెళ్ళి. ఓన్లీ 1 month తీసుకుంటా అంటే అది 399 రూపీస్ పర్ మంత్కి వెళ్ళిపోయింది. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ బిజినెస్ అయ్యి ఉండి నాకు చాలా రోజులు హోస్టింగ్ కావాలి, పెద్ద చేంజెస్ ఏం చేయను అనుకున్నప్పుడు బెస్ట్ 48 months కానీ 24 months కానీ తీసుకొని వెళ్ళిపోతే మీకు చాలా తక్కువలో వస్తుంది. సో ఇంత కాంపిటేటివ్ ప్రైస్ అనేది మనకు వేరే దేంట్లో ఇవ్వరు. చూడండి, మీరు ఆల్మోస్ట్ 4 yearsకి 4200 మాత్రమే పే చేస్తున్నారు. అఫ్కోర్స్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం స్లోగానే ఉంటుంది, ఎందుకంటే మనం వెరీ ఎంట్రీ లెవెల్ తీసుకున్నాం కాబట్టి. కొంచెం మీకు పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలి అంటే అగైన్ విజిటర్స్ వస్తున్నారు, పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే బిజినెస్ ప్లాన్కి వెళ్ళమని చెప్తాను. ఈవెన్ మీకు 1-2 వెబ్సైట్స్ ఉన్నా సరే దీనికి వెళ్ళిపోండి. లేదు కొంచెం బడ్జెట్లో ఉన్నప్పుడు ఇదైనా చూస్ చేసుకోండి. కానీ మరీ ఇంకా బడ్జెట్లో ఎంట్రీ లెవెల్లో కావాలనుకుంటే మాత్రమే ఈ ప్లాన్ తీసుకోండి. సో ఇప్పుడు నేను జస్ట్ అది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 48 months ఉంటుంది. ఓకే, నేను 12 months అలా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను. కొన్నిసార్లు ఈ హోస్టింగ్ అకౌంట్ పర్చేస్ చేసేటప్పుడే మీకు డైరెక్ట్గా డొమైన్ కూడా ఫ్రీగా ఇస్తారు. సో ఇక్కడ మీకు ఏమడుగుతుందంటే మీ యొక్క బిల్లింగ్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ ప్రీఫిల్ అయి ఉన్నాయి, క్లయింట్ డీటెయిల్స్. సో నేను అవి ఎలా బ్లాక్ చేస్తాను. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు కంటిన్యూ అని కొట్టిన తర్వాత మీకు పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు జస్ట్ సింపుల్గా ఒక యూపీఐ పేమెంట్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేసేయచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తే మీకు హోస్టింగ్ అనేది మీ పర్చేస్ చేసినట్టు ఇంకా. ఓకే, వన్స్ మీరు పేమెంట్ చేయగానే మీకు ఇలాగా ఒకటి పేమెంట్ రిసీట్ వస్తుంది. అగైన్ నేను కొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ బ్లాక్ చేస్తాను. సో పేమెంట్ రిసీట్ వచ్చిందంటే మీకు ఆల్రెడీ హోస్టింగ్ అనేది మీ హోస్టింగ్ అనేది యాడ్ అయిపోతుంది మీ అకౌంట్లో. వన్స్ మీరు హోస్టింగ్ పర్చేస్ చేసి డాష్బోర్డ్లో లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో అఫీషియల్గా మీకు ఇప్పుడు ఒక డొమైన్ ఉంది అండ్ హోస్టింగ్ ఉంది. సో ఇప్పుడైతే 2 పర్చేస్ చేశారు. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్తామంటే ఈ 2 ఎలా కనెక్ట్ చేయాలి, అసలు డిఎన్ఎస్ రికార్డ్స్ అంటే ఏంటి, నేమ్ సర్వర్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఓకేనా? యా, థ్యాంక్ యూ.